మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ వైద్యరత్న డాక్టర్ బాలకిషన్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. డాక్టర్ గారు, రెఫ్రిజిరేటర్ ఏంటంటే మనం ఇంట్లో తినే ప్రతి వస్తువులు అందులో పెట్టేస్తాం. పాలు, పండ్లు, గుడ్లు, ఇంకా వంట సామాను, ఇంకేదైనా ఉన్నా అందులో పెట్టేస్తాం ఫ్రిడ్జ్ లో. బట్ ఇక అది ఎన్ని నెలలైనా ఎన్ని రోజులైనా అలాగనే ఉంటుంది. మరి ఎలాంటి వస్తువు అయినా మనం తినేది అలా ఫ్రిడ్జ్ లో పెట్టొచ్చు అంటారా? అసలు మన జీవన విధానానికి, జీవన శైలికి ఏ మానవుడైనా కూడా రిఫ్రిజిరేటర్ వాడకూడదు. రిఫ్రిజిరేటర్లో పెట్టినటువంటి ఆహార పదార్థాలు అసలే భుజించకూడదు, అంటే తినకూడదు అని అర్థం. ఎప్పుడైతే రిఫ్రిజిరేటర్ సర్వసామాన్యమైంది, మనిషి జీవితానికి అనుబంధమైంది, మనిషి జీవితంలో ఒక భాగమైంది, శరీర భాగాల్లాగా రిఫ్రిజిరేటర్, ఫ్రిడ్జ్ లేని ఇల్లు లేదు అని చెప్పాలి. అలా మరి ఫ్రిడ్జ్ అసలు ఎందుకోసం తయారు చేశారు ఫస్ట్ అది తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే ఇక్కడ చెప్పొచ్చు. ఫ్రిడ్జ్ తయారు చేయడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. ఏంటంటే కొన్ని రకాల రోగకార క్రిములు, బ్యాక్టీరియా కానీ వైరస్ ఇత్యాది క్రిములు ఏవైతే ఉన్నాయో వాటిని మైక్రోబ్యాక్టీరియం డిప్తీరియా అని మైక్రోబయాలజీలో వాటి తాలూకు వైరస్ని పెంచడం కోసం రిఫ్రిజిరేటర్ తయారు చేశారు. ఇప్పుడు బ్లడ్ కల్చర్ అని, యూరిన్ కల్చర్ అని ఇలా రకరకాల పరీక్షలు చేస్తాం బ్యాక్టీరియాలజీలో. ఎప్పుడైతే మనం స్ఫుటం ఇలా సంథింగ్ ఏది ఏమైంది అనేది చూడడం కోసం పర్టికులర్ కల్చర్ తయారు చేసి అందులో బ్యాక్టీరియా ఏదైతే ఉందో దాని తాలూకు ఆర్గనిజం అందులో ఇన్పుట్ చేస్తాం పర్టికులర్ కల్చర్లో, మీడియాలో. ఆ మీడియం ప్లేట్ వచ్చి ఫ్రిడ్జ్లో పెడతాం. 24 hours వరకు బ్యాక్టీరియల్ గ్రోత్ వస్తుంది. 24 hours to 48 hours చూస్తాం. అంటే బ్యాక్టీరియాను పెంచడం కోసం రిఫ్రిజిరేటర్ పనిచేస్తుంది. బ్యాక్టీరియా పెంచడం కోసం రిఫ్రిజిరేటర్ తయారు చేసుకున్నారు శాస్త్రజ్ఞులు. అంతేకాని మనం తినే ఆహార పదార్థాలు అని కాదు. అలా ఆ విధంగా 48 hours వరకు బ్రతుకుంటుంది జీవి. తీసి బయటకు తీసేసి మళ్ళీ ఏదైతే బ్యాక్టీరియల్ గ్రోత్ వచ్చింది, గ్రోత్ డెవలప్మెంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్లో వీ కెన్ పుట్ సర్టెన్ మెడిసిన్స్, అక్కడక్కడ మెడిసిన్స్ మందులు పెట్టేసి అనదర్ 24 hours అలాగే ఉంచుతారు. అంటే ఏ మందు వల్ల ఆ బ్యాక్టీరియా చనిపోయింది అనేది 48 hoursలో తేలిపోతుంది. 24 hours 48 hoursలో బ్యాక్టీరియల్ గ్రోత్ వస్తుంది, బ్యాక్టీరియా పెరుగుతుంది. ఒక్కొక్క బ్యాక్టీరియా ఒక్కొక్క కల్చర్లో పెరుగుతుంది. అది పెరిగిన దాన్ని బట్టి దానికి అవసరమైన కల్చర్లో పెంచుతాము, బ్యాక్టీరియా పెరుగుతుంది. అది ఆ బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఏ మందుతో చనిపోతుంది అని చూడడానికి నెక్స్ట్ 24 hoursలో మందు పెట్టేస్తాం. 4-5 రకాల 10 రకాల మందులు బ్యాక్టీరియల్ గ్రోత్ కల్చర్లో పెట్టేస్తాం. మళ్ళీ 24 hours ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. ఆఫ్టర్ 24 hours అంటే 48 hours తర్వాత కనుక చూసినట్లయితే ఏ మందు దగ్గర బ్యాక్టీరియా చనిపోయింది, ఏ మందు అలాగే ఉంది చనిపోలేదు బ్యాక్టీరియా అనేది గుర్తిస్తాం. గుర్తించి రాస్తాం. దిస్ మెడిసిన్ విల్ నాట్ బి రియాక్టెడ్, దిస్ మెడిసిన్ ఈజ్ రెసిస్టెంట్, అంటే మందు బ్యాక్టీరియాని చంపడం లేదు. ఇంకొక దగ్గర దిస్ మెడిసిన్ ఈజ్ ఇంటర్మీడియట్, సగం పనిచేస్తుంది. దిస్ మెడిసిన్ వాజ్ ప్రాపర్లీ వర్క్డ్. ఇలా ఈ విధంగా ల్యాబ్ రిపోర్ట్ వస్తుంది. సో ఇదంతా తర్వాత మనం తెలుసుకున్న జస్ట్ ప్రిస్క్రైబ్. ఎందుకు చెప్తున్నాను అంటే ఐడియా ఉంటుంది. అంటే బ్యాక్టీరియల్ గ్రోత్ కోసము ఫర్ సర్టెన్ ఎక్స్పెరిమెంట్స్ కోసం వాడతాం రిఫ్రిజిరేటర్. అంతేకాని తినే ఆహార పదార్థాల కోసం కాదు అని తెలుసుకోవాలి. అయితే మరి కూరగాయలు తాజాగా తెచ్చుకోలేము అని మీరు అడిగారు. చాలా మంచి ప్రశ్న అది. ఓకే, పూర్వకాలంలో ఐ థింక్ 20 years బ్యాక్ ఆర్ 15 years బ్యాక్ ఇంకా ముందుకెళ్ళినట్లయితే అప్పుడు రిఫ్రిజిరేటర్స్ లేవు. కూరగాయలు ఇలాగే ఇంకా అసలు ఇప్పుడు దొరుకుతున్నాయి, అప్పుడు కూరగాయలు అసలు దొరకపోయాయి మా చిన్నతనంలో. మరి అలాంటప్పుడు మేము ఏం చేసేది, మా తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళు, దొరికినప్పుడు తీసుకొచ్చేవారు. కూరగాయలని 3-4 days వాళ్ళు నిల్వ చేసేవాళ్ళు. అప్పుడు రిఫ్రిజిరేటర్స్ ఏమీ లేవు. మరి ఎలా కాపాడుకోగలిగాం కూరగాయలని అంటే చిన్న ప్లాస్టిక్ టబ్స్, బేసిన్స్ లాగా ఉంటాయి. ప్లాస్టిక్ కానీ వెదురు బొంగుతో తయారు చేసిన ఉండేది పూర్వకాలంలో. ఇప్పుడు ప్లాస్టిక్ కూడా వచ్చాయి. ఐదర్ బై ప్లాస్టిక్ ఆర్ బై వెదురు తట్టలు అలాంటివి దొరికినప్పటికీ అందులో పెట్టేసి బట్ట వేసేసి అవి మంచి కడిగి తుడిచి అందులో వేసేసి ఒక బట్ట దానిపైన కప్పేసి, కూరగాయల పైన కప్పేసి
స్ప్రింకిల్ ద వాటర్ ఆన్ ద క్లాత్ పైన నీరు చల్లినట్లయితే 3 days వరకు బాగుంటాయి. ఓకే, ఇప్పుడు చేసినా అలానే ఉంటుందా? ఎందుకంటే మనకు టెంపరేచర్ పెరుగుతూ వచ్చింది కదా. తడుపుతాం కదా, నీడకు పెడతాము. కూరగాయలు ఎండలో పెట్టాం కదా, ఇంట్లో వంటింట్లోనో Okay. స్టోర్ రూమ్లోనో ఎక్కడో పెడతాము. ఎండ తగలదు. మనం జస్ట్ స్ప్రింకిల్ వాటర్, బట్ట తడారిపోకుండా నీళ్లు చల్లితే చాలు, ఫ్రెష్గా ఇప్పుడే తీసుకొచ్చినట్టు ఉంటాయి. ఓకే, తర్వాత మైల్యూర్గా అందులో ఎలాంటి ఉత్పాదక శక్తి, పోషక విలువలు తగ్గిపోవు. తర్వాత మీరు ఇంకొకటి అడిగారు, ఫ్రిడ్జ్లో పెడితే సంవత్సరాల తరబడి, నెలల తరబడి కూడా మనం పెట్టిన వస్తువు పెట్టినట్టు అలాగే ఉంటుంది. సెమీ లిక్విడ్ అయితే సెమీ లిక్విడే ఉంటుంది. అవును. సపోజ్ క్యూబ్స్, ఐస్ క్యూబ్స్ లేదా ఐస్ క్రీమ్స్ అట్లా పెడితే ఐస్ క్రీమ్ అలాగే ఉంటుంది. షుడ్ నాట్ చేంజ్. ఎన్ని రోజులైనా చేంజ్ అవ్వదు. కానీ ఆఫ్టర్ 3 days ఫిజికల్గా అలాగే ఉన్న ఇంటర్నల్గా చేంజెస్ వస్తాయి. సో మెనీ చేంజెస్ విల్ బి అక్కర్ ఇన్సైడ్ ద థింగ్. మనం ఏదైతే వస్తువు దాచి పెడతాం, వంకాయ పెట్టేస్తాం, బీరకాయ, సమ్ వెజిటేబుల్స్ విల్ బి పుట్ ఇన్ ద రిఫ్రిజిరేటర్లో కూరగాయలు పెట్టుకుంటాను. వారం రోజులైంది, 10 రోజులైంది, 15 రోజులైంది, వంకాయలు ముందు రోజు ఎలా పెట్టామో కూరగాయలు అలాగే ఉంటాయి 15 రోజుల తర్వాత కూడా. Yes. కానీ అందులో ఉండేటటువంటి పోషక విలువలు పూర్తిగా నశించిపోతాయి. ఏమాత్రం నిస్సారమైనటువంటి ఆహారాన్ని తిన్నట్టే అవుతుంది. అందుకే అనుకుంటాం, మనం అందరూ చెప్తారు మనకి, మేము టేస్ట్ అనేది ఉండదు కదా. టేస్ట్, పోషక విలువలు పోయాక టేస్ట్ ఎందుకు ఉంటుంది? అందులో ఏముండదు. ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని ఎప్పుడైతే తింటామో అప్పుడు ఆహార విలువలు మొత్తం నశించిపోతాయి. ఓకే. ఇఫ్ ఇన్ ది కేస్ రిఫ్రిజిరేటర్ వాడాలి అనుకున్నా, బిలో ద 3 days, 3 రోజుల లోపల అందులో పెట్టినటువంటి కూరగాయలు అలాంటివి వాడేసేసుకోవాలి తీసి. ఆఫ్టర్ 3 days, 3 రోజుల తర్వాత అందులో వస్తువు ఉన్నప్పటికీ బయట పడేయాల్సిందే తప్ప వాడకూడదు. ఇంకా రిఫ్రిజిరేటర్ వల్ల చాలా నష్టాలు ఉంటాయి. ఏం చేస్తాం, పాలు పెరుగు అందులో పెట్టేస్తాం, పాలు అలాగే ఉంటాయి. 3 days తర్వాత అవి తాగినట్లయితే దానివల్ల లాభానికన్నా నష్టం ఎక్కువగా చేకూరుతుంది. ఓకే, అంటే ఎలా అంటారు? లాక్టిక్ బ్యాసిల్లస్ ఉంటుంది పెరుగులో కానీ పాలల్లో కానీ, అవి చాలా ఆరోగ్యానికి మంచి చేసేవి. ఎస్. ఎప్పుడైతే మనకి డేస్ పెరిగిపోతాయో, సర్టెన్ డేస్, 15 days, 3 days తర్వాత, అప్పుడు లాక్టిస్ బ్యాసిల్లస్ ఏమైందంటే మంచి చేసే బ్యాక్టీరియా కూడా చెడుగా మారిపోతుంది. చాలా స్పీడ్గా, ర్యాపిడస్గా చెడు బ్యాక్టీరియా, యాసిడిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, యాసిడ్స్ ఇంప్రూవ్ అయ్యి చెడు చేసే బ్యాక్టీరియా కిందకి మారిపోతుంది. ఓకే. సో అప్పుడు ఏమవుతుంది, శరీరానికి ఎక్కువ చెరుపు చేస్తుంది, మన ఆరోగ్యానికి హాని ఎక్కువ చేసే బ్యాక్టీరియా తయారవుతుంది. ఈవెన్ కూరగాయలు ఏమనండి, పండ్లు, మనం అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, ఏ ఆహార పదార్థమైన మూత టైట్గా పెట్టినా, పేపర్లో చుట్టినా, ఎక్కడ పెట్టినా అందులో ఉండేటువంటి పోషక విలువలు మాత్రం పూర్తిగా నశించిపోతాయి. అలా నశించిపోయినటువంటి ఆహార పదార్థం తీసుకుంటే ఏంటి, తీసుకోకపోతే ఏంటి. అండ్ అలాగే డాక్టర్ గారు, కొంతమంది వంటలు చేసిన తర్వాత నైట్ మిగిలిపోతేనో అలా పెడుతూ ఉంటారు. సో ఇలా పెట్టకూడదంటే ఇంకా అలా అసలే పెట్టకూడదు అంటారా? ఫ్రిడ్జ్లో పెడతారు, మార్నింగ్ లేచి తీసుకొని తింటారు. అది సో ఇంకా ఏం చేస్తారు, ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి కూరగాయలు పెట్టారనుకోండి, మిగిలిపోయిన వెజిటేబుల్ సంథింగ్ కర్రీ మిగిలితే ప్రొద్దున తీస్తే మళ్ళీ రీహీట్, వేడి చేస్తే తింటారు. చల్లగా ఉన్నటువంటి ఆహార పదార్థాన్ని మళ్ళీ వేడి చేసి తినకూడదు. అలా తిన్నట్టయితే విష పదార్థాలు, విషవాయువులు వెలువడి విషతుల్యమైనటువంటి ఆహారం కిందకి మారిపోతుంది. ఒకవేళ తింటే అలానే తినాలంటారా మరి? ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ బయటకు తీసి ఆహారాన్ని తినడం అనేది ఏ పరిస్థితిలో జరగకూడదు. అలా తిన్నట్లయితే చాలా రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. విషతుల్యమైన ఆహారం కిందికి మారిపోతుంది. విషతుల్యమైన ఆహారం అంటే ఫుడ్ పాయిజన్ అయింది, అది ఇది అని చెప్తారు. అంటే ఫుడ్ పాయిజన్ అయింది అంటే ఎక్కడో కల్తీ జరిగింది అని కాదు, మన చేతులారా జరుగుతుంది, మన చేతులారా చేసుకుంటున్నాం, అది ఎవరికి తెలియదు. ఇంటర్నల్గా ఇంటరప్షన్ ఇంటు ద ఫుడ్, మన ఫుడ్లోకి మనకు తెలియకుండా విషతుల్యమైన బ్యాక్టీరియా చేరిపోతుంది. దానివల్ల రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కాబట్టి సాధ్యమైనంత మట్టుకు ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి ఆహార పదార్థాలు అసలే తినడం మానేయండి. దాంతో పాటుగా ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి ఆహార పదార్థాలను మళ్ళీ మళ్ళీ వేడి చేసి తినడం కూడా మానేయండి. ఫ్రిడ్జ్ తప్పనిసరిగా వాడాల్సిన పరిస్థితి ఏర్పడితే 3 daysకి 3 రోజులకు మించకుండా ఎలాంటి ఆహార పదార్థాలు అందులో నిల్వ చేయకండి. 3 రోజుల లోపల మాత్రమే అందులో పెట్టినటువంటి ఆహార పదార్థాలను తిరిగి వినియోగించుకోండి.
అంతేకాని రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి అందులో ఉంచమాకండి. అలా ఉంచి వాటిని మనం వినియోగించకూడదు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. అమ్మ నమస్కారం.